హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్ మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు ఒప్పో నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్ మనకి మార్చ్ 5th రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఫుల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. దీని ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ వచ్చి మనకు ఒప్పో నుంచి F25 Pro అని చెప్తున్నారు. ఈ మొబైల్లో మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే మెయిన్ చూసుకోవాల్సిన స్పెసిఫికేషన్ వచ్చి మనం ప్రాసెసర్ చూసుకుందాం ఫ్రెండ్స్. ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది. ఇది వచ్చి మనకి 4nm చిప్సెట్ మీద లభిస్తుంది, 64 బిట్ మీద రన్ అవుతుంది. కాబట్టి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.2 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే గేమర్స్ కానీ మల్టీటాస్కింగ్ కానీ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనం హెవీగా గేమ్ ఆడుకోలేము, ఓన్లీ బేసిక్ గేమింగ్ అయితే ఆడుకోగలుగుతాం. ఎందుకంటే మనకి ఎవరైతే నార్మల్ వ్యూవర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నార్మల్ వ్యూవర్స్ బేసిక్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి, నచ్చితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనేది చాలా బెటర్గా ఉంది. కాబట్టి ప్రాసెసర్కి అయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఇందులో డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి పండా గ్లాస్తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ లభిస్తుంది. డిస్ప్లే మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 1100 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే ఓవరాల్గా మనకి బెజల్ హెచ్ పంచోతో లభిస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది ఓవరాల్గా చూసుకుంటే మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇందులో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో మనకి వైడ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ హెచ్డీలో కంటెంట్ అనేది చూసుకునే అవకాశం ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి NFC కూడా ఉంటుంది. మెయిన్ అక్కడైతే గుర్తుపెట్టుకోండి మీరు. అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. మనకి బడ్జెట్లో మొబైల్ తీసుకొస్తారు కాబట్టి ఓప్పో వాళ్ళు ఈసారి ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఇందులో. మనకు ఒకసారి అయితే లుక్ చేయండి. మొబైల్ నచ్చితే మాత్రం వదలకండి. డిస్ప్లే ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి డిస్ప్లే గురించి. అలాగే ఇంకోటి అట్రాక్షన్ ఏంటంటే కెమెరా ఫ్రెండ్స్. కెమెరా ఇందులో మనకి చాలా ఎక్సలెంట్ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వగలుగుతారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చి మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. ఇందులో మన మెయిన్ కెమెరా వచ్చి మనకి 64 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు మనకు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా ఎక్సలెంట్ అవకాశం. మనకి 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కూడా. చాలా అద్భుతమైన ఫీచర్స్. మనకు సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా మైక్రో కెమెరా గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వీటితో పాటు మనం ఎక్కువ LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం 4Kలో క్లియర్ వీడియో అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్. మనకి ఈ మొబైల్లో మనకి చాలా హైలైట్ అంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇందులో 4Kలో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది కూడా అల్ట్రా క్లియర్ వీడియో రికార్డింగ్ అనేది చెప్తున్నారు. ఇది ఒకటైతే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి అయితే 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇందులో మనం 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు 30 fps, బ్యాక్ సైడ్ కూడా 30 fps 4K రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది మనకి ఇందులో మొబైల్లో చూసుకుంటే మనకి. ఎందుకంటే మనకు 4K రికార్డింగ్ అనేది చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 67 watts సూపర్ ఫుడ్ ఛార్జర్ అని చెప్తున్నారు. USB Type-C కేబుల్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి 30 minutes 48 minutes 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా ఓవరాల్గా మనకు నార్మల్ యూజింగ్ అయితే 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. హెవీ యూజింగ్ అయితే మనకి ఎంత లేదని 8 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. దీంతో పాటు కలర్ వైస్తో లభిస్తుంది. అప్డేట్ పరంగా చూసుకుంటే మనకు 3 to 4 years వరకు అప్డేట్ అనేది చాలా అద్భుతంగానే వస్తాయి. మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా కూడా అప్డేట్స్ అనేది 3 to 4 years వరకు అప్డేట్స్ అనేది చాలా బాగా వస్తాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. అలాగే ఇందులో మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 8GB ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకు 128 స్టోరేజ్తో లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని మనకు 2TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వచ్చి హైబ్రిడ్ స్టార్ట్తో లభిస్తుంది. 2 SIM కార్డు 1 మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంటుంది. మెమరీ కార్డ్ వేసుకొని 2TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. దాని గురించి మరొకసారి షార్ట్లో ఒకసారి అయితే మీకు కన్ఫర్మేషన్ అని చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ ఎలా చెప్పాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ విషయం తెలుసుకుందాం. ప్రైస్ విషయం తెలుసుకునే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. లైక్ వేస్తే మరికొంతమందికి రికమెండేషన్ జరుగుతుంది వీడియో అనేది. వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకు 20 నుంచి 23,000లో ప్రైస్ అనేది పెడుతున్నారు కంపెనీ వాళ్ళు. అయితే ఈ కంపెనీ వాళ్ళు పెట్టే ప్రైస్ అనేది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 23,000 రూపాయలకు ప్రైస్ అనేది పెడతారు. కాబట్టి 23,000 రూపాయల ప్రైస్లో ఈ మొబైల్ వర్తా కాదనుకుంటే నా దృష్టిలో అయితే మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి డిజైన్ పరంగా చూసుకున్నప్పుడు కూడా మనకి ప్లాస్టిక్ బాడీతో లభిస్తుంది డిజైన్ అనేది. కలర్స్ అనేది కొంచెం అట్రాక్టివ్గా లభిస్తున్నాయి మనకు. కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మొబైల్. లుక్ వైజ్గా చూసుకుంటే చాలా అద్భుతమైన మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే వదలకండి. ఎవరైతే 23,000 రూపాయలలో బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం, కొంచెం బెటర్ ఆప్షన్గా కావాలనుకుంటే, కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే, డిస్ప్లే క్వాలిటీ కావాలంటే, ప్రాసెసర్ అనేది నార్మల్ యూజింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి ఈ మొబైల్ అయితే ఒకసారి లుక్ అని నచ్చితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. అలాగే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.